ఒక యువకుడి మోజులో పడి కన్న తల్లిని దారుణంగా హత్య చేసింది ఒక బాలిక. అతడితో ప్రేమ వద్దన్నందుకు ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడు అతడి సోదరుడితో తల్లిని హత్య చేయించింది. వారు ఇంట్లో తల్లిని హతమారుస్తుంటే నిందితురాలు బయట కాపలా కాసింది. అమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కన్నికరం చూపలేదు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆమె ప్రియుడు సోదరుడు ఇద్దరు మైనర్లు కావటం గమనార్హం. 10వ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపేసింది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా చేసిన ఈ ఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి మందలించిందన్న కోపంతో తన ప్రియుడు అతని తమ్ముడితో కలిసి కూతురు కన్న తల్లిని చంపేసింది. జీడిమెట్లలోని ఎస్ఎల్బి నగర్ లో ఈ దారుణ ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీకి నల్లగొండకు చెందిన 19 ఏళ్ల పగిన్న శివ అనే యువకుడితో 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. డీజే ప్లేయర్ అయిన శివ తేజశ్రీ ఫోన్లు మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయారు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసింది. ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని, బాగా చదువుకోవాలని కూతుర్ని మందలించింది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది. ఇద్దరూ కలిసి హత్యకు స్కెచ్ వేశారు. అందుకు శివ తన తమ్ముడు పగిళ్ల యశ్వంత్ సహాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో శివ యశ్వంత్ ఇంటికి రాగా తేజశ్రీ ముగ్గురు కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేశారు. స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.